చార్ధామ్ యాత్రలో మనం మొదటగా చేసుకునేది యమునోత్రి. యమునా నది జన్మస్థలమైన ఈ యమునోత్రికి ఎలా చేరుకోవాలి, అసలు ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్తే మనం సులువుగా చేరుకోగలం, గుడికి వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి, అది చాలా కష్టంగా ఉంటుందా లేదంటే చాలా సులువుగానే ఉంటుందా, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. చార్ధామ్ లో ఒకటైన ఈ యమునోత్రి ధామ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే కష్టతరమైన ప్రయాణమే చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా హరిద్వార్ గానీ రిషికేశ్ గానీ చేరుకోవాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ వరకు అయితే డైరెక్ట్ ట్రైన్ లేదండి. ఢిల్లీ వరకు ఒక ట్రైన్, ఢిల్లీ టు హరిద్వార్ మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. హరిద్వార్ కానీ రిషికేశ్ గానీ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ ప్రైవేట్ బస్ ద్వారా గానీ లేదంటే ప్రైవేట్ క్యాబ్స్ ద్వారా గానీ బార్కోట్ గానీ జానకి చెట్టి గానీ సాయంత్రానికి చేరుకుంటారు. బార్కోట్ నుంచి జానకి చెట్టికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జానకి చెట్టి నుంచి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి యమునోత్రి గుడికి చేరుకోవాలి. అయితే యమునోత్రి గుడి చేరుకున్న తర్వాత అక్కడ స్టేయింగ్ అయితే మీకు ఎక్కడా కూడా హోటల్స్ ఉండవండి. ఓన్లీ గుడి మాత్రమే ఉంటుంది. మీరు స్టేయింగ్ గానీ ఉండాలనుకుంటే గనక బార్కోట్ లో గానీ లేదంటే జానకి చెట్టిలో గానీ స్టే చేయొచ్చు. మీరు ఓన్ వెహికల్ తో గానీ ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా అడవి మాత్రమే ఉంటుంది. ఎక్కడ జన సంచారం కూడా కనిపించదు. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ తో వచ్చినా సరే గూగుల్ మ్యాప్ ని మాత్రమే నమ్ముకోకుండా అక్కడ కనిపించిన వాళ్ళని దారి కనుక్కొని వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. తెలియకుండా మీరు ఏదైనా ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే గనక 30-40 కిలోమీటర్ల వరకు పూర్తిగా అడవి మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క ఊరు కూడా కనిపించదు. నాకు తెలిసి ఓన్ వెహికల్ కంటే కూడా ఏదైనా వెహికల్ బుక్ చేసుకుని రావటమే మంచిది. నాకు తెలిసి మాత్రం కేదార్నాథ్కి వెళ్లే దారి కంటే కూడా యమునోత్రికి వెళ్లే దారి కొంచెం కష్టంగానే అనిపించింది. మధ్యలో ఒకానొక టైంలో ఒక్క వెహికల్ కూడా ఎదురుగా కనిపించదు. యమునోత్రి గుడి సముద్ర మట్టానికి 3291 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ యమునాదేవి యొక్క నల్ల పాలరాతి విగ్రహం ఉంటుంది. ఇంతవరకు ఎవ్వరూ చూపించని ఆ యమునాదేవి నిజరూప దర్శనాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఈ వీడియోలో పూర్తిగా చూడండి. సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవికి 3 సంతానం. ఇక్కడ సూర్యదేవుని విగ్రహం కూడా ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. అయితే ఈ సంధ్యాదేవి సంతానం 3 కూడా శని, యముడు, యమున. పురాణాల ప్రకారం ఒకసారి యముడు తన సోదరీమణులను కలవటానికి భాయిదూజ్ నాడు వెళ్తాడు. యమరాజు తన సోదరీమణులను ఎవరైతే ఈ నదిలో స్నానం చేసి ఆచరిస్తారో వారి పాపాలు పోయి మోక్షం లభిస్తుందని దీవిస్తాడు. అప్పటి నుంచి కూడా యమునా నదిలో స్నానం చేసిన తర్వాత మాత్రమే చార్ధామ్ యాత్ర చేయడం మంచిదని చెప్తారు. ఎందుకంటే పాపాలను పోగొట్టుకోవడానికి సహాయపడుతుంది. అలా చేస్తే చార్ధామ్ యాత్రలో ఎటువంటి ఆటంకాలు ఉండవని ఒక నమ్మకం. అయితే దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. యమునోత్రి ధామ్ పశ్చిమాన ఉంది కాబట్టి దీని తర్వాత మిగిలిన ధాములు మాత్రమే వస్తాయి. అందుకని చార్ధామ్ యాత్రను యమునోత్రి నుంచి మొదలు పెట్టాలని అంటారు. ఇది వాతావరణ పరిస్థితుల వల్ల 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. మిగిలిన 6 నెలలు కూడా మూసివేస్తారు. ఇది ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజున ఓపెన్ చేస్తారు. అయితే యమునోత్రి ధామ్ కి వెళ్లే ముందు ఒక 13 కిలోమీటర్ల దూరంలో మీకు హనుమాన్ చెట్టి అనే మందిరం కూడా కనిపిస్తుంది. వెళ్లేటప్పుడు ఈ గుడిని మాత్రం సందర్శించడం అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ నుంచి వ్యూ గానీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వెళ్ళినప్పుడు టైం కుదరకపోతే యమునోత్రి నుంచి తిరుగు ప్రయాణం అయినప్పుడు గుడికి మీరు వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే ఈ హనుమాన్ చెట్టి నుంచి 16 కిలోమీటర్ల వరకు యమునోత్రికి ట్రెక్కింగ్ ఉండేది. కానీ తర్వాత ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు రోడ్డు వేయడం వల్ల క్యాబ్స్ అనేవి మీకు జానకి చెట్టి వరకు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ట్రెక్కింగ్ చేస్తూ యమునోత్రి గుడికి చేరుకోవాలి. జానకి చెట్టి వరకు కూడా మీకు ఎక్కడైనా మీరు స్టే చేసుకోవచ్చు. రూమ్ అనేది 500 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. లేదంటే డార్మెటరీస్ కూడా ఉంటాయి. మీ బడ్జెట్ ని బట్టి చూసుకుని ఉండొచ్చు. మీరు ఎక్కడున్నా సరే గ్రేజర్ ఉందా లేదో ముందే కనుక్కోండి. హాట్ వాటర్ కి లేదంటే ఇబ్బంది అయిపోతుంది. లేదంటే సపరేట్ గా మళ్ళీ వేడి నీళ్ళకి సపరేట్ గా చార్జ్ చేస్తారు వాళ్ళు. జానకి చెట్టిలో నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీతో పాటు లగేజ్ ఏమీ కూడా తీసుకుని వెళ్ళకండి. 2.5 గంటల్లో మీరు ట్రెక్కింగ్ చేసేయొచ్చు. ఇక్కడ ఏవైనా షాప్స్ లో అడిగితే మీకు 100 రూపాయలు తీసుకుని మీ లగేజ్ ని అక్కడ వాళ్ళు ఉంచుతారు. వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఎడం వైపు ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. చాలా మంది యమునోత్రికి ట్రెక్కింగ్ చేయాలంటే 16 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు అని ఏవేవో చెప్తున్నారు. కానీ అస్సలు అలా కాదండి. ఇక్కడ నుంచి జస్ట్ 5.5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీరు మీదకి స్టార్ట్ అయ్యే ముందు ఒక రెయిన్ కోట్ అయితే పట్టుకోండి. ఇది 50 రూపీస్కే మీకు జానకి చెట్టిలోనే దొరుకుతుంది. మీదకి వెళ్తే 250 నుంచి 300 వరకు అడుగుతారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో కూడా ఎవరికి కూడా తెలియదు. రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ట్రెక్కింగ్ అయితే సింగిల్ గా అయితే చేసేయొచ్చండి. పిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే మాత్రం కష్టంగానే ఉంటుంది. కానీ మామూలుగా అయితే మనం ఏ లగేజ్ లేకపోయినా పిల్లల్ని ఎత్తుకోకపోయినా ఈజీగానే నడిచేయొచ్చు. 5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకా మీరు నడవలేకపోతే అక్కడ మీకు గుర్రాలు కూడా ఉంటాయి. వెళ్ళటానికి రావటానికి
కలిపి 3500 వరకు ఛార్జ్ చేస్తారు ఒక గుర్రానికి. ఇది 3 గంటల్లో మీదకి తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ మీరు గుర్రాలు మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే గుర్రాలు వెళ్లే దారి చాలా దారుణంగా ఉంటుంది. దానికంటే కొంచెం లేట్ అయినా సరే ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళటం బెటర్ అని నేనైతే చెప్తాను. మీకు ఇంకా వీలు కాకపోతే ఈ విధంగా నలుగురు మోసేది పల్లకి ఒకటి ఉంటుంది. దీనికి రాను పోను 8000 వరకు ఛార్జ్ తీసుకుంటారు. మధ్యలో ఎక్కడ పడితే అక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. మీకు తినడానికి తాగడానికి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. మీకు దానికి ఏ ప్రాబ్లము ఉండదు. నలుగురు మోసే పల్లకి మీద కూర్చుంటే సేఫ్ గానే మీరు మీదకి వెళ్ళిపోవచ్చు. అలా కాదు అనుకుంటే ఈ విధంగా మీకు ఒక్కరు మోసుకొని వెళ్లే పిట్టు ఉంటుంది. దీనికి 5000 నుంచి 6000 వరకు ఉంటుంది. ఫైనల్ గా యమునోత్రి ధామ్ కైతే వచ్చేసాం. ఇక్కడ గుర్రాల పక్కనే ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు. అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. గుడి బయట ప్రసాదాలతో పాటు ఈ జలాన్ని పట్టుకెళ్ళడానికి డబ్బాలు కూడా అమ్ముతారు. ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. మీకు ఏమైనా తినాలనిపిస్తే ఇక్కడ కూడా తినొచ్చు. యమునోత్రికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూడా ఒక గరం కుండు ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తారు. కానీ కొంతమందికి తెలియక ఇందులో బియ్యం ఉడికించి ప్రసాదంగా స్వీకరిస్తారు. కానీ అలా చేయకూడదు. ఈ నీటిలో ఉండే రసాయనాల కారణంగా ఇవి ఆహారానికి పనికిరావు. జస్ట్ ఇందులో వేడిని మాత్రమే ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మాత్రమే అది. ముందుగా ఇక్కడ ఉండే హనుమాన్ టెంపుల్ ని దర్శించుకుని తర్వాత యమునాదేవి ఆలయానికి వెళ్ళాలి. రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. గుడి లోపలికి ఫోన్స్ అయితే అస్సలు అలౌ లేదండి. కానీ నేనైతే యమునాదేవికి నిజరూప దర్శనానికి చిన్న క్లిప్ అయితే తీసాను. మీరు కూడా దర్శించుకోండి. నా ఈ వీడియో ద్వారా మీరు కూడా యమునాదేవిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యమునాదేవి తండ్రి అయిన సూర్య భగవాన్ దర్శించుకోపోతే ఎలాగా పక్కనే సూర్య భగవాన్ విగ్రహం కూడా ఉంటుంది. యమునాదేవి దర్శనానికి యమునోత్రి యాత్ర గురించి చాలా మంది భయపెట్టినట్టు అంత భయంకరంగా అయితే ఉండదండి. ట్రెక్కింగ్ అయితే చాలా ఈజీగానే సాగిపోతుంది. ఎవరైనా సరే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అంత కష్టపడాల్సిన భయపడాల్సిన పని లేదు. మీరు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళినా సరే 2.5-3 గంటల్లో మీదకి చేరిపోవచ్చు. గుడి కూడా 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోతుంది. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయి మళ్ళీ 2-3 గంటల్లో కిందకి చేరిపోయి తిరుగు ప్రయాణం అవ్వచ్చు. ఇక్కడ నుంచి గంగోత్రి ధామ్ కి ఎలా వెళ్లాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళు మే, జూన్ గానీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో గానీ మాత్రమే రండి. జూలై, ఆగస్ట్ లో రావద్దు. ఎక్కువ వర్షాలు పడతాయి. ఈ గుడి ఓపెన్ చేసిన 2-3 రోజుల తర్వాత వచ్చాం కాబట్టి గుడి కూడా చాలా మంచిగా అలంకరించారు. వెళ్ళేటప్పుడు ఏమైనా జలం మాత్రం పట్టుకు వెళ్ళడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకోండి.